నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తల్లిదండ్రులను దూషిస్తే కఠిన శిక్ష వేయాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులుగా పనిచేసిన వారు కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని తెలిపిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. యూరియా విత్తనాలు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపాలెం గ్రామంలో రైతులు కలిసి పంట పొలాలు పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పాత వాటర్ ట్యాంక్ పనులు వెంటనే చేపట్టండి. రాపూర్ పట్టణంలోని కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రావు. రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు. గూడూరులోని హై స్కూల్ రోడ్లో కొలువై ఉన్న రాజేశ్వరి ఆలయంలో జరిగిన పూజలు, పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తల్లిదండ్రులను దూషించే వారిని రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించేలా నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించేలా ప్రత్యేక చట్టం తేవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మంత్రులుగా పనిచేసిన వారు కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కూటమి పాలనలో పెట్టుబడులు వస్తుంటే వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ఆయన స్పీచ్ ఈ రాష్ట్ర పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అద్దం పట్టింది అధ్యక్ష. అయితే ఓ పక్కన గవర్నర్ గారి ప్రసంగం కొనసాగుతుంది, ఇంకో పక్కన ఒక పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ గారి ప్రసంగం ఈడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చించి పైనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికి వెళ్ళి మీడియాని అడ్రస్ చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు అధ్యక్ష. మనం అంతకుముందు గజెట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం. సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు, ఫస్ట్ టైం చూసాం. అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేయకూడదో ఒక ఉదాహరణ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. వ్యవస్థలని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు రావటం ఇష్టంలే, రాజధానికి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు. కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుకి వేస్తున్నారు. వర్ష అంటే కంపెనీలు రాకూడదు, ల్యాండు ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు. ఎగ్జాంపుల్ 2007 చెప్తా. 2007లో ఒక 100 కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో 101 ఎకరా అధ్యక్ష. ఆనాటి ధర 428 కోట్లు, 428 crores, 40 కోట్లకి ఇచ్చారు. అగాఖాన్ ఫౌండేషన్ 100 ఎకరాలు 450 కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు. బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం 1000 ఎకరాలు
3,600 కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు, ఎకరా రూపాయి లీజ్ కింద. ఇన్ఫోసిస్ గట్కేసర్లో హైదరాబాదులో 447 ఎకరాలు 1,225 కోట్లు 54 కోట్లకి ఇచ్చేసేసారు. అటువంటివన్నీ మనం చూసాం. కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు అని చెప్పేసి కోరుకునే ఒక రాజకీయ పార్టీని మనం ఎవరిని చూడలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. ఆయన పార్టీ ఒక ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు. ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరో చనిపోతే పాపం కనీసం పరామర్శకు పోడు. పార్టీ నాయకుల్ని వేరే పార్టీ నాయకులు పాత వాటర్ ట్యాంక్ పనులను వెంటనే చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రావు ఆదేశించారు. రాపూర్ పట్టణంలోని కొత్తపేటలో శిథిలావస్థకు చెందిన వాటర్ ట్యాంక్ను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. రాపూర్లోని కొత్తపేటలో శిథిలావస్థకు చేరిన పాత వాటర్ ట్యాంకును ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రావు పరిశీలించారు. ట్యాంకు పిల్లర్ల సిమెంట్ పెచ్చులూడి లోపలున్న ఐరన్ రాడ్డు తుప్పుపట్టి ప్రమాదకరంగా ఉండడాన్ని ఆయన గుర్తించారు. సుమారు 2.5 లక్షల సామర్థ్యం గల ఈ ట్యాంకు 30 ఏళ్లు దాటడంతో వదులుగా ఉన్న సిమెంట్ భాగాన్ని తొలగించి అవసరమైన చోట కొత్త స్టీల్తో వెల్డింగ్ చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణం పటిష్టంగా ఉండేలా ఎటువంటి లోపాలు లేకుండా తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రాపూర్ ప్రజలకి ఇది 1985లో కట్టిన 2,50,000 లీటర్ల ట్యాంకు కొన్ని నిర్మాణంలో జరిగిన లోపాల వలన ఒక కాలమే కొంచెం డ్యామేజ్ అయింది. తక్కిన అన్ని కాలమ్స్ కూడా చాలా చిక్కు చెదరు లేకుండా చక్కగా నీట్గా ఉండయి. కొన్ని నిర్మాణంలో కొన్ని లోపాల వలన ఆ కాలం ఒకటి పక్కకు రావడం కానీ, స్టీల్ పక్కకు వెళ్ళటం కానీ, సరైన కవర్ లేకపోవడం వలన కానీ, అప్పుడు నిర్మాణంలో లోపాల వలన కానీ కొంచెం డ్యామేజ్ అవ్వటం జరిగింది. దాన్ని కూడా మన సూపర్ ఇంజనీర్ గారు పక్క ల్యాబ్లో, మన నెల్లూరు ల్యాబ్లో చెక్ చేయించారు. దానికి స్ట్రెంత్ ఎంత ఉన్నదనేది కూడా కనుక్కున్నారు. అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్లోనే ఉంది. దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ట్యాంకులో తక్కిన అన్ని కాలమ్స్కు స్ట్రెంత్ బాగుంది, ఒక్క కాలమే పోయింది. కాబట్టి వాళ్ళు ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. అదే మా ఇంజనీరింగ్ అధికారులందరికీ నా విన్నపం ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని సిస్టమేటిక్గా చేయాలి. తొందరపడి చేయకూడదు. ఈ పని మెల్లగా సిస్టమేటిక్గా ఒక్కొక్క కాలం తర్వాత ఒక్కొక్క కాలం చేసుకుంటూ, ఏదైతే పోస్ట్ రాక్ మెటీరియల్ కొన్ని హై స్టాండర్డ్ మెటీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు, ఆ మెటీరియల్స్ వాడి ఆ కాలం కనుక మనం రెక్టిఫై చేస్తూ, తక్కిన కాలమ్స్ కూడా రెక్టిఫై చేస్తూ, ఎక్కడైతే బ్రేస్లు కానీ స్టీల్ కానీ రస్ట్ బట్టి చాలా తక్కువ డయా అయిపోయినాయి అవి కూడా వెల్డ్ చేసి మళ్ళీ మొత్తం 6 కాలమ్స్ని ఎన్కేస్ చేస్తూ, అంటే ఒక 0.3/0.3 ఉన్న సైజుని 0.5/0.5 చేస్తూ మొత్తం కాలమ్స్ అన్నీ ఎన్కేస్ జరగాల. ఎన్కేస్ జరిగితేనే ఇది మళ్ళీ ఆ స్ట్రెంత్ M30 కాంక్రీట్ వేసి విత్ వైబ్రేటర్ వాడాలా. యాజ్ పర్ క్వాలిటీ, యాజ్ పర్ కోడ్ ప్రకారంగా, క్వాలిటీ ప్రకారంగా కనుక ఈ ట్యాంక్ చేస్తే ఇంకొక మీకు నిరభ్యంతరంగా 20-30 సంవత్సరాలు దీన్ని వాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అదే మా ఇంజనీరింగ్ అధికారులందరూ చక్కగా దగ్గరుండి చక్కగా ఈ ట్యాంక్ పనిచేసేటప్పుడు మాత్రం నీళ్లు మాత్రం ఎక్కించద్దు. ఇప్పుడు పని ఎక్కించి వాడుతున్నారు దీన్ని. పని జరిగేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కించొద్దు. దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ సర్పంచ్ గారిని చూడవలసిందిగా కూర్చున్నాము. ప్లస్ తక్కిన 1985లో కట్టిన ఒక ట్యాంక్ 250 లీటర్ కెపాసిటీ ట్యాంకును మరమ్మతులు చేయడానికి ఒక 5 lakhs 2 వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మీద మేము గౌరవ అడ్వైజర్ టు గవర్నమెంట్, అంతకుముందు మాకు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేస్తారు సార్ను మేము సలహా అడగడం జరిగింది. సలహా అడిగిన వెంటనే సార్ ఎన్ని పనులున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఈ ట్యాంకు మరమ్మతులు చేయడానికి సలహాలు ఇవ్వడానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటివి సార్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు చాలా వరకు చేయడం జరిగింది.
సార్ యొక్క అనుభవంతో మేము ఈ సలహా తీసుకొని దీన్ని తిరిగి మళ్ళీ ఒక 25 నుంచి 30 సంవత్సరాల వరకు దీని లైఫ్ పెంచడం కోసం మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇందుకోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ట్యాంకులు కూడా కావలిలో ఒక 4 ట్యాంకులు చూడడం జరిగింది. దాంట్లో ఒక 2 ట్యాంకులు కూడా పూర్తి చేయడం జరిగింది. చేసిన ట్యాంకులు కూడా సార్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తొందరలో ఈ ట్యాంకును తిరిగి మరమ్మతులు చేసి దీనికి మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి. ఈ కార్యక్రమంలో ఎస్సీ విజయభాస్కర్, ఈఈ రెడ్డయ్య, డిఈ నాగరాజు, ఏఈ ఆంజనేయులు, సర్పంచ్ భూపతి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో యూరియా విత్తనాలు, తాగునీరు, సాగునీరు లేక రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపాలెం గ్రామంలో ఆయన రైతులు, నాయకులతో కలిసి పంట పొలాలు పరిశీలించారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపాలెం గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు, సాగునీటి కాలువలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు కాకాని దృష్టికి తీసుకెళ్లారు. కొత్త పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప రైతులు బాగుపడలేదన్నారు. అధికారులు ఏసీ రూమ్ లో కూర్చోకుండా గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పుష్కలంగా ఎరువులు, విత్తనాలు అందజేశామని ఆయన గుర్తు చేశారు. రైతులు సాగునీరు అందక శవనార్ కాలువ కింద తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులతో కలిసి ఈ కాలువలను, ఎండిపోతున్నటువంటి పంట పొలాలని పరిశీలించడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రైతులకి ఎంత దురదృష్టకరమైనటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా చవిచూసి ఉండరు. కాలువల్లో నీళ్లు రావడం లేదు. కాలువలు పూర్తిగా మొక్కలు, మానులు, కలప, కూడికతో నిండిపోయాయి తప్ప కనీసం ఒక కుళాయి మోయిన నీళ్లు కూడా రాలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాలువలు ఉన్నాయి. కాలువల్లోకి నీళ్లు వదలకపోవడము, నీరు సరిగ్గా విడుదల చేయకపోవడము ఒక పొరపాటు అయితే, నీరు విడుదల చేసినా పొర్లిపోవడం తప్ప కాలువలకు ప్రవహించేటువంటి విధంగా లేకపోవడం, కాలువలు పూర్తిగా మూసుకుపోవడం, పూడిపోవడం అనేటువంటిది ఇది ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఈరోజు ఏటి కాలువలు, ఇరువురు, మహమ్మదాపురం, తాటిపర్తికి సంబంధించి వచ్చేటువంటి ఏటి కాలువల్లో కూడా పూడికి తీయక, నీళ్లు రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అక్కడ ఒక మిషన్ ఏదో తీసుకొచ్చి అధికారుల చేత కలిపెట్టేటువంటి పనులు ప్రారంభించారు. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలలో విపరీతమైనటువంటి నీటి ఎద్దడు ఉన్నటువంటి సందర్భాలలో కూడా నీరు ఏదో ఒక విధంగా తరలించాం, కాలువలు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాట్లాడేటువంటి మాట, ఆ రోజు వాటికి అనుమతులు ఉన్నాయా లేదనేది తెలియకుండా రైతులు ఈరోజు మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే కాలువలు చేయించాం, వెంటనే వాటికి నీళ్లు విడుదల చేయించాం, వెంటనే అధికారులకి రైతులు నీటి విషయం మీద మా దగ్గరికి రావడానికి లేదు, రైతులు వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు తప్ప నీళ్లు, యూరియా లేదా విత్తనాలు వీటికి సంబంధించి రైతు అనేవాడు గ్రామం దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండకూడదని చెప్పి ఆ రోజు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాను నేను, సోమిరెడ్డి శాసనసభ్యుడైన తర్వాత ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకుని భోంచేయడం తప్ప ఎక్కడ రైతులకు సంబంధించి పనులు చేసేటువంటి సందర్భాల్లో దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు అధికారి ఏం చెప్తున్నాడు, మంజూరయ్యాయి, పనులు ఇంకా ప్రారంభించలేదు అన్నాడు. అంటే పంటలకు నీరు అందక, పంటలు ఎండిపోయిన తర్వాత, సీజన్ ముగిసిన తర్వాత మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి తప్ప ఎవరిని ఉద్ధరించడానికి ఆ పనులకు సంబంధించి మీరు మంజూరు చేసి గమ్ముగా పెట్టుకున్నారు. ఎప్పుడు పనులు మంజూరు చేయించాలా, ఎప్పుడు పనులు చేయాలా? రైతులకు సంబంధించి సాగునీరు అందించే ముందు మీరు మంజూరు చేసి పనులు చేయాలి. దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి వాడు ఏదో ఒక విధంగా రైతుల తంటాలు పడి పంటలు ఎండబెట్టుకున్న తర్వాత నేను బిల్లులు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి రైతులకు సంబంధించి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఫీల్డ్ హాకీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలో 8 హాకీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాకీ కోచ్ దీపక్, సీనియర్ క్రీడాకారుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ, హాకీ క్రీడల్లో పిల్లలను తీర్చిదిద్దడం గూడూరులోనే మొదలైందన్నారు. ఇక్కడ పోటీలు నిర్విరామంగా జరుగుతున్నాయని, అందరి సహకారాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హాకీ జట్లు పాల్గొన్నాయి.
ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో హాకీ ఆధ్వర్యంలో 1 డే టోర్నమెంట్ని తిరుపతి, గూడూరు, నెల్లూరు ప్లేయర్స్ కలిసి 5 సైడ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాము. అంటే పిల్లలకి ఎక్స్పోజర్ కావాలి, దాని గురించి సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాము. దీన్ని ఇవాళ ఈవినింగ్ 5:30కి క్లోజ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. తిరుపతి నుంచి 2, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు నుంచి 2, గూడూరు నుంచి 4 టీంలు, మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీన్ని గూడూరు హాకీ క్లబ్ ఆర్గనైజ్ చేస్తుంది. దీనివల్ల కొత్తగా పిల్లలకి ఎంకరేజ్మెంట్, పిల్లలు ఒక అవుట్పుట్ వస్తుందని చెప్పి దానివల్ల చేస్తాం. ఇవాళ బ్లాక్ డే సందర్భంగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని గూడూరు హాకీ క్లబ్. దీంతో పాటు ఏ సందర్భంలో అయినా సరే, ఎట్లాంటిది అది అయినా సరే, ఒక టోర్నమెంట్ జరిపే విధానం అనేది గూడూరులో మొదలైంది. గత 2 సంవత్సరాలుగా ఫెస్టివల్స్ కానీ, కప్స్ కానీ, ఇట్లాంటి బ్లాక్ డేస్ కానీ, ఇట్లాంటి టోర్నమెంట్స్ జరిపేకి ఒక ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి తక్కువ టోర్నమెంట్లు జరుగుతున్నాయి ఈ కాలంలో. సో ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ టోర్నమెంట్స్ ఉంటే ప్లేయర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని గూడూరు హాకీ క్లబ్ అండ్ సీనియర్ ప్లేయర్స్ అందరు కలిసి ఒక 2 years నుంచి ఇట్లా 5 సైడ్ టోర్నమెంట్స్ అనేవి చాలా జరుపుతున్నాము. దీన్ని ముందెందుకు తీసుకుపోవాలని కోచ్ దీపక్ ఆకాష్ గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే సీనియర్ క్రీడాకారులు కూడా చాలా సహాయం చేస్తున్నారు. దీంట్లో ఈ టోర్నమెంట్కి ప్రతిసారి 6 టీంలు అట్లా ఉన్నాయి. ఈసారి 8 టీములని పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో చంద్రగిరి, తిరుపతి, గూడూరు నుంచి 4 అండ్ నెల్లూరు నుంచి 2. ఇది జోనల్ లాగా పక్క డిస్టిక్. నెక్స్ట్ టైం ఇలాంటి టోర్నమెంట్స్ గూడూరులోనే 5 సైడ్ స్టేట్ లెవెల్లో జరపడానికి కృషి చేస్తున్నాము. ఇదంతా ఓన్లీ ప్లేయర్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక ఏదైనా ఒక డేకి మెమొరబుల్గా ఉంటుందని గూడూరు హాకీ క్లబ్ అండ్ సీనియర్ క్రీడాకారులు నిర్వహించుకొని ప్రతిసారి ఇలాంటి టోర్నమెంట్లు చేసి పిల్లలకి రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల భవనంపై చర్చించారు. కొత్త భవనం కావాలని తల్లిదండ్రులు కోరారు. పాఠశాల సందర్శనకు వచ్చే ఎంఈఓకు గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించారు. భవనం పెచ్చులూడి పడుతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు పుల్లయ్య, అంగన్వాడీ కార్యకర్త మణిమ్మ, గోపి, వెంకటేశ్వర్లు, నక్కా రవి తదితరులు పాల్గొన్నారు. నేరుగా ఎంఈఓ సార్తోనే చర్చించడం కోసం రానున్న మంగళవారం రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కావున విద్యార్థుల తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుకుంటున్నాం. ఎంఈఓ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. చెప్పేది చెప్పండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు మండలం పాల్చెల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు జరుగుతాయని అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. ఆలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఆదివారం వేకువజాము నుండి అభిషేకాలు, వివిధ పత్రాలతో పూజలు వంటి కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని ఆయన వివరించారు. నేరుగా ఎంఈఓ సార్తోనే చర్చించడం కోసం రానున్న మంగళవారం రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కావున విద్యార్థుల తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుకుంటున్నాం. ఎంఈఓ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం.
ఏందో చెప్పేది చెప్పండి రా. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా ఆకార రాజా, అంకమ్మ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రులను దూషిస్తే కఠిన శిక్ష వేయాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులుగా పనిచేసిన వారు కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని తెలిపిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. యూరియా విత్తనాలు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపాళెం గ్రామంలో రైతులు కలిసి పంట పొలాలు పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పాత వాటర్ ట్యాంక్ పనులు వెంటనే చేపట్టండి. రాపూరు పట్టణంలోని కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రావు. రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు. గూడూరులోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న రాజేశ్వరి ఆలయంలో జరిగిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.